అమరావతికి వచ్చాను. ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలను మొత్తం చూస్తుంటే ఒక రకంగా ఆనందకరమే. ఎందుకు ఆనందకరం అని చెప్తున్నానంటే, రేపు 2229లో మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మన వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏ రకంగా లాభదాయకమో పూర్తిగా ఈ షార్ట్ వీడియోలో వివరించి చెప్తాను. లాంగ్ వీడియో అయితే ఇంకా 2 రోజుల తర్వాత వస్తుంది. ఆ వీడియో కూడా చూడాలంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 2019లో మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటికే చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ కొన్ని బిల్డింగ్లు కట్టించున్నాడు. మన వైసీపీ కార్యకర్తలకి ఏదన్నా ఇండ్లు కట్టుకోవడానికి కిటికీలు కావాలన్నా, ద్వారబంధరాలు కావాలన్నా మన జగనన్న ముఖ్యమంత్రి పరిపాలనా కాలంలో ఈ అమరావతి ప్రాంతానికి వచ్చి ఈ కిటికీలన్నీ పీక్కొని వెళ్ళేవాళ్ళమి. ఈ రోడ్లకు తోలినటువంటి కంకరంతా ఎత్తుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. అందుకని నేను చెప్తున్నాను, మళ్ళీ మన జగనన్న 2229లో కనుక ముఖ్యమంత్రి అయితే మళ్ళీ మనం వీటినన్నిటినీ దోపిడీ చేసుకోవచ్చు.